నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ మెసేజ్ ద్వారా ప్రజా సమస్యలకి పరిష్కారం సీఎం చంద్రబాబు ప్రకటన. నంబూరులో స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది జగన్ మాత్రమే. ఇళ్ల స్థలాల పేరుతో పేదలపై పిడుగులు వేసిన చంద్రబాబు వైసీపీ నేతల వ్యాఖ్యలు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తప్పించిన నాయకుడు అని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఈ నెలాఖరులో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువస్తాం. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదు. మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు తెలియజేశారు. ఈ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే 1 ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్ లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసు పోయే పని లేదు. ఈ రోజే ఓపెన్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్ లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మీరు చూసినప్పుడు, ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు, రోడ్డు వ్యవస్థ మీరు చూశారు, రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు, ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ ను కూడా 250 కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పెదకాకాని మండలం నంబూరులో శనివారం ఆయన పర్యటించారు. స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాలని జెండా ఊపి ప్రారంభించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు, అందరూ బాధ్యత తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అనేది తేలికైన విషయం కాదు. వెంటనే అద్భుతాలు ఆశించలేం, కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని పవన్ తెలిపారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో
చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న కేబినెట్ లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతా ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించే అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తను కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, స్టీల్ ప్లాంట్ కార్మికులకి అండగా వైఎస్ఆర్సీపీ నిలబడిందని అమర్నాథ్ తెలియజేశారు. ఈ మేరకు గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ కేవలం ఆక్సిజన్ లో పనిచేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్ఆర్సీపీ వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఈ మాట స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని మంత్రి తెలియజేశారు. కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలబడిందని ఆయన స్పష్టం చేశారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఈ 11,440 కోట్లు అనేటువంటిది కేవలం ఆక్సిజన్ గా పనిచేస్తుంది అనేటువంటిది ప్రజలు, కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఉద్దేశంగా ఈ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి 21, 2021 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ రకంగా ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతా ఉంది, కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా
స్టీల్ ప్లాంట్ ఏలూరు నగరంలో పాత బస్టాండ్ ప్రాంగణంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాత బస్టాండ్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, పారిశుద్ధ్య కార్మికులు మానవహారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దాంట్లో వేసి ఆ శాఖ నుంచి చెప్పండి తీసుకెళ్ళి మన వెహికల్స్ బ్యాక్ సైడ్ మేడం వాటర్ బయట ఆయనకి వెళ్ళాలి కదండి. ఇందులో చెమరంతా కూడా వేస్తుంటే ఏదో దోమలు వచ్చి అనారోగ్యంగా ఉంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చేసి మొక్కలు వేయడానికి కూడా ప్లేస్ లేకుండా మనం కూడా వస్తాయి. ఈ రోజు ఎక్కువగా గతంలో ఎప్పుడు కూడా మనకి అనారోగ్యం తక్కువ, చాలా జ్వరం. క్లీన్‌నెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అనే థీమ్ తోటి మనం ఇవాళ ముందుకెళ్తున్నాము. ఇందులో భాగంగా అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ నడుస్తుంది, మనకు బ్యూటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా మనకు ఎక్కడెక్కడ ప్లాంటింగ్ కావాలో అది చేయడం. మనం ఇవాళ అక్కడ హెచ్చరికలు అంటూ బోర్డులు కూడా పెడుతున్నాం. ఎక్కువ ఇలాంటి లిటరీ ఎక్కడ చేస్తున్నారో అక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చెప్పారు, మనకు వైరల్ ఫీవర్ కానీ, సీజనల్ ఫీవర్స్ కానీ, డిసీజెస్ కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ రోల్ శానిటేషన్. సో గవర్నమెంట్ తరఫులో నేను ఎంత క్లీన్ చేస్తేనో, మున్సిపల్ తరఫులో ఎంత క్లీన్ చేస్తేనో మెయింటైన్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఓన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ కేర్ ఆఫ్ క్లీన్లీనెస్ ఇన్ యువర్ సరౌండింగ్స్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, సో మనకు చాలా ప్లాంటేషన్ డ్రైవ్స్ చేయబోతున్నాము. అది కాకుండా శుభ్రంగా ఉంచడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది ఒకటి. సెకండ్ ఇంపాక్ట్. థర్డ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. నేను ఆల్రెడీ చెప్పినట్టు అందరూ ఓనర్షిప్ చేసుకోవాలి. ఇది మన ఏలూరు, మన టౌన్, ఇది క్లీన్ గా పెట్టుకోవడం, అందంగా మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా చేయాలి. ఈ రోజు కూడా చెప్తానే ఉన్నాం. అందులో హెడ్ క్వార్టర్ ఏలూరులో ఉన్నాం. ఎందుకంటే విలేజ్ వాతావరణంలో అంత దుమ్ము ధూళి కానీ, అంత చెత్తా చెదారం కానీ ఉండదు. కానీ ఏలూరుకి వచ్చేసరికి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. మన పరిశుభ్రాలను మనమే బాగు చేసుకునే విధంగా ఇదివరకు పాత బస్ స్టాండ్ దగ్గర మరి ప్రమాణం చేయించారు మరి కమిషనర్ గారు. మరి తర్వాత మరి వాళ్ళ ఆఫీసుల్లో ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రచారం అయితే లేదు. తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ డ్వాక్రా గ్రూపులు, సిఓలు, ఆర్పీలు వచ్చారో ఈ కార్యక్రమాన్ని, మీ మీటింగ్ జరిగిన ప్రతి దాంట్లో కూడా మీరు వివరించి స్వచ్ఛాంధ్ర గురించి అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు శుభ్రంగా ఉండుకునేది చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరం కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే పరిశుభ్రాలు బాగున్నప్పుడే ఉంటాయి. ఇప్పుడు అలాగే కమిషనర్ గారు కూడా ఇందులో భాగంగానే మరి కాలువ క్లీనింగ్ అంతా కూడా పెట్టారన్నారు. క్లీనింగ్ పెడతమే కాదు, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వస్తానే ఉంటాయి. దాంట్లో ఏకోకుండా ఉండే చర్యలు మనం తీసుకోవాలి. అందులో భాగంగానే మేము కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మొన్న రంగులు వేసినప్పుడు ఏదైతే మధ్యలో ఉన్నాయి అందరి అందంగా ఉండాలని తీర్చిదిద్దామో దాని మీద ఎవరైనా పోస్టర్ అతికిస్తే చర్య తీసుకుంటామని చెప్పి ఆ రోజున మీడియా పరంగా అందరికీ కూడా బెందూరు నియోజకవర్గంలో నడిపెల్లి గ్రామ పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి డిఎల్పీఓ కేపీ చంద్రశేఖర్ వస్తున్నారని తెలిసి గ్రామస్తులు కొందరు గో బ్యాక్ డిఎల్పీఓ అంటూ నినాదాలు చేశారు. క్లోజ్ చేసేసినట్టు ఎండాస్మెంట్ చూసిన తర్వాత మీరు ఎలా క్లోజ్ చేస్తారు? మేము లేకుండా
నిధులు దుర్వినియోగమైనవి. మెయిన్గా ఎస్సీ కాలనీలో సీసీ డ్రైన్లో అక్రమాలు జరిగినాయి. అలానే జగనన్న కాలనీలకి ఉచిత ఇసుకలో పంచాయతీ తరఫున ట్రాక్టర్గా 300 చొప్పున 16 నెలలు సేనరైజ్ వసూలు చేశారు. సుమారు 30 లక్షలు సేనరైజ్ వసూలు చేశారు. ఆ 30 లక్షల్లో కనీసం 3 లక్షలు కూడా పంచాయతీ అకౌంట్లో జమ చేయలేదు. దాని మీద మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము. ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వ అండదండలతో ఆ కంప్లైంట్లు మేము కాగితాలకే ఉన్నాయే తప్ప దానికి పరిష్కారం అయితే జరగలేదు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతగా కూడా మనకు ఆ కొత్తగా వచ్చిన కలెక్టర్ గారి దగ్గర కూడా ఇదే విషయం మీద 10 సార్లు కలెక్టర్ గారిని కలవడం అయింది. అలానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వెళ్ళి అక్కడ ప్రజావాణిలో ఎమ్మెల్యే గారి చేత డిపిఓ గారికి ఫోన్ చేయించడం అయింది. నేను ఫోన్ ఇన్ కాల్ ప్రోగ్రాంలో డిపిఓ గారితో నడిపల్లి గ్రామం, పెదవేంగ మండలం, ఏలూరు జిల్లా, సో నా పేరని చెప్పి ఇదే విషయం మీద మాట్లాడడం జరిగింది. అలానే ప్రజా దర్బార్ పెదవేగ మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో గౌరవ చింతనేని ప్రభాకర్ గారికి ఇదే విషయం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనేక పర్యాలు ఇదే కంప్లైంట్ మీద గత 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నా సరే అధికారులు వాళ్ళ యొక్క పంచాయతీ నుండి వచ్చే వాళ్ళ యొక్క డబ్బులను ఆశించి తప్పుడు నివేదికలు సమర్పించి పిటిషనర్ అయినటువంటి మా సమక్షంలో విచారణ జరగాల్సింది మేము లేకుండానే ఎవరో హైడ్ పర్సన్ ఫోటో పెట్టేసి విచారణ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఆ నివేదికను సమర్పించడం ఎంతవరకు న్యాయం? మళ్ళీ అదే అధికారి ఈరోజు మళ్ళా విచారణ చేయడానికి రావడం అది ఎంతవరకు కరెక్ట్? మాకు ఈ అధికారి మీద పరిసరాల పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని దెందులూరు నియోజకవర్గం నడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మేక అప్పాయమ్మ తెలిపారు. గ్రామ పంచాయతీ ఆవరణలో డిఎల్పీఓ కేపీ చంద్రశేఖర ఆధ్వర్యంలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం మంత్రివర్యులు వారి ఆదేశములను అనుసరించి ఈరోజు ఏలూరు జిల్లా నందు గౌరవ కలెక్టర్ గారి ఆదేశముల ప్రకారం ఏలూరు డివిజన్లో ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ ఒకటి చేయడం జరిగింది. అలాగే ప్రతిజ్ఞ ప్రకారం బయట కూడా పరిశుభ్రత కూడా అందరూ పాల్గొని చేయడం జరిగింది. దీనిలో ఎందుకనంటే ప్రజలందరూ మంచి ఆరోగ్యకరంగా ఉంటేనే, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటేనే మరి వారి యొక్క ఆరోగ్యాలన్నీ బాగుంటే ఏ కార్యక్రమం అయినా కూడా చక్కగా నడుస్తుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారం ఆ సంకల్పానికి కట్టుబడి ఉండాలని చెప్పి పరిశుభ్రతగా ఉంటేనే మరి కోవిడ్లో చూసి ఉన్నాం, చాలా నష్టపోయాం, చాలామందిని పోగొట్టుకున్నాము. ఒకరికి ఒకరి దగ్గరికి మన ఏలూరు డివిజన్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. మండలంలో విస్తరణ అధికారి వారు, అలాగే గౌరవ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ భారత పరిశుభ్రత గురించి మన సీఎం గారు ఆదేశాల మేరకు, మన డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు పరిశుభ్రత మన ఇంట్లో మనమే పరిశుభ్రం చేసుకుంటే కాదు, ఊరంతా మనం తెలియపరిచి, తెలియని వాళ్ళు కూడా మనం తెలియపరిచి మనం పరిశుభ్రంగా ఉంచాలని. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయొద్దు. ఆల్రెడీ మనం డస్ట్బిన్లు పెడుతున్నాము, ఆ డస్ట్బిన్లో పడేయాలి. ఊరంతా ఎక్కడికెక్కడ చెత్త పారేయొద్దు, పరిశుభ్రత ఉండాలని. కోవిడ్ సమయంలో మనం చాలా బాధపడ్డాం. అలాంటి రోజులు మళ్ళీ దెందులూరు నియోజకవర్గంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో ఎటువంటి అక్రమాలకి జరగలేదని, కావాలని కొందరు గ్రామస్తులు ఇబ్బందులకి గురి చేస్తున్నారని గ్రామ సర్పంచి మేక అప్పాయమ్మ తెలిపారు. పంచాయతీ ఆవరణలో ఈరోజు విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రావటం ఏదో మనం చేద్దాము, విద్య అడ్డం అధ్యార్థం కాదు, ఊరు మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి మనం అని నేను ముందుకొచ్చాను. నేను అటు ఆ పార్టీలో గెలవలేదు, ఈ పార్టీలో గెలవలేదు. నేను ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. నేను ఇండిపెండెంట్గా గెలిస్తే నాకు ఈ సమస్యలు ఎదురవుతుంది. ఇప్పుడు ఏదో పార్టీలో ఉండి గెలిస్తే నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు.
అది ఇండిపెండెంట్ గెలిచారు కాబట్టి అటోళ్ళు ఇటోళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నన్ను ఈ 4 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ పెట్టినారు. నన్ను అసలు బయటకు రానివ్వట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. నా వయసు చూస్తున్నాను 70 సంవత్సరాలు. ఈ రోజు ఇది తలనొప్పి ఎక్కువైపోయింది. నాకు గెలిచి సంతోషం అనేది లేదు నాకు. లేకపోకుండా అటు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా 2 పార్టీ వాళ్ళు కూడా మాకు చాలా రిస్క్ పెడుతున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు వరకు నేను ఏ రోజుగా సంతోషంగా ఉండలేదు. వాళ్ళతో ఏంటో కూడా నేను టార్చర్ చాలా పడతాను. ఇప్పుడు అదే రిపిటేషన్ నాకు. నేను బట్టి అడ్డో చేద్దాం ముందుకు రాలేదు. మా నడిపల్లి మా ఊరు నేను ఏదో కార్యక్రమాలు చేసి ముందు మన పేరు తెచ్చుకుందాం అన్నట్టుగా నేను ముందుకు వచ్చాను. అదండి. ఇది ప్రధానంగా గత 3 సంవత్సరాలు మేము గెలిచిన ఫస్ట్ పని ఏదైతే చేసామో ఆ పని జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారండి. అప్పుడు కొంతమంది వైసీపీలో ఉన్న కొంతమంది మా వ్యతిరేకంగా ఓడిపోయిన వాళ్ళు కొంతమంది కలిసి ఆ రోజు నుంచి జరిగిన ప్రతి పనికి కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారండి. ఎంబుక్ చేసిన వర్క్ కూడా ఎంబుక్ కూడా తప్పు, ఎంబుక్ కూడా మీరు మేనేజ్ చేసి చేయించుకున్నారు అని చెప్పేసి పిటిషన్ పెడతారు. ఏఈ గారు ఎంబుక్ కూడా తప్పు చేసేసారు అని ఏఈ గారి మీద పిటిషన్ పెట్టడం. వీళ్ళు మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మాకు అర్థం కాలేదండి. కేవలం రాజకీయంగా నేను చేయడం కోసం ఇదే పనిగా ఉన్నారండి. ఇప్పుడు మీరు ఈ ఒక కంప్లైంట్ కాదండి, స్పందనలో నేను గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు తీస్తే ఒక 50 పిటిషన్లు ఇదే పిటిషన్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు అని చెప్పుకుంటూ ఈ కొంతమంది వ్యక్తులు ఈ రిజువర్ సురేష్, ఈ పెరుమూరు సురేష్, మద్దాల గోపాల్ ఈ వ్యక్తులు కలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గతంలో ఉన్న వైసీపీ నాయకులు ఏదైతే పిటిషన్లు పెట్టారో అవన్నీ కూడా తీసి ఒక పేపర్ మీద పెట్టి ఇదంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన ప్రధానంగా వస్తుంది ఇసుక మీద వసూలు చేసాము. ఇక్కడ ఒక పేపర్ మీద 50 లక్షలు 30 లక్షలు వసూలు చేసేసారు. సర్పంచ్ తినేసింది, సర్పంచ్ కుమారుడు తినేసారని రాస్తారు. ఏ ఆధారాలతో రమ్మంటే ఏ ఆధారాలతో చూపించినాడు. దివంగత నేత స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు శాసనసభ్యులు బడ్డెటి చంటి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్. గ్రూప్ ఫోటో దిగొచ్చా? జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్ లో, అలాగే ఫైర్ ఆఫీస్ సెంటర్ లో, అలాగే జెడ్పీ ఆఫీస్ లో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అనేక మంది రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు. అలాగే మరి అంతా కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారో ఆ సేవలో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి రోగులందరికీ కూడా పళ్ళు పంచి పెడతాం జరిగింది. ఎందుకంటే సేవే మార్గం అని చెప్పి పేదవాడికి న్యాయం చేయాలని ఏదైతే పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు, మళ్ళీ 2024లో మరి ఏదైతే పూర్వ వైభవాన్ని 1983లో పార్టీలో ఏదైతే ఎన్నికలు వచ్చినాయో దానికి మించిన మెజార్టీతో మరి అందరూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈ రోజున ఆయనకు ధన్యవాదాలు అర్పించుతూ అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా అన్నదానాలు అన్నీ కూడా మరి మధ్యాహ్నం అవి కూడా పెడతాం జరిగింది. ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చి ప్రజలకు ప్రతి ఒక్కడికి కూడా సేవ చేయాలనుకున్నారో, మేము ప్రతి కార్యకర్తని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రతి ఒక్కటి కూడా సేవా గుణానికి ఉపయోగించుకోమని ఒక స్ఫూర్తితో ఎదరికి తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. మరి 29వ వర్ధంతి ఎన్టీఆర్ గారికి రోజు జరుపుకోవడం జరుగుతుంది. మా జడ్పీలో ఆయనకి గడ నివాళులు అర్పించడం ఎమ్మెల్యే గారు, నేను, మా జిల్లా అధికారులు ఇంకా కార్యకర్తలందరూ కూడా కలిసి ఆయన వర్ధంతి చేసుకోవడం జరిగింది. ఆయన మహానేత, వెండి తెర మీద ఒక వెలిగిన వ్యక్తి. ఏ క్యారెక్టర్ వేసినా కూడా రాముడు కానీ ఒక కృష్ణుడు వేషం వేసినా ఏది వేసినా కూడా ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంలో కూడా ఆయన
ఒక వెలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈరోజు చూస్తే ప్రజల్లో ఇంకా కూడా ఆయన ఉన్నాడు. పేదవాళ్ళకి పెన్నిది ఆయన ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏలూరులో రక్తదానం కానీ, పళ్ళు పంచిపెట్టడం కానీ, అన్నీ కూడా అన్నదానం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు చెప్పి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా, ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సేవా. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ దివస్ ని బుట్టాయిగూడెం సెంటర్ నుంచి పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు మరియు ఉమ్మడి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పాదయాత్ర చేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ప్రజానాయకుడు గౌరవ ఎమ్మెల్యే చిరి బాలరాజు చీపురు పట్టి పారిశుద్ధ్యం చేస్తూ కార్మికులకి ఉత్సాహాన్నిచ్చారు. చేస్తున్నారా మీరు? చేస్తున్నారా? కదా గ్లౌజులు పెట్టుకోవాలి. గ్లౌజులు పెట్టుకోండి. ఏం ఉంటాయి కదా కొద్దిగా వచ్చమ్మా. ఆవిడ ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు. తెల్లరగట్టు 3 రెడీ ఉంటుంది. తెల్లరగట్టు 3 ఉంటుంది. అది ఎప్పుడు పడుకుంటుందో కూడా తెలియదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రవి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పులిమోలు బాబురావు, పాతురి రామచంద్రరావు, వల్లపనేని అనసూయ, సయ్యాపరాజు, గణేష్ వర్మ, మూలకాల కొండయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ మెసేజ్ ద్వారా ప్రజా సమస్యలకి పరిష్కారం సీఎం చంద్రబాబు ప్రకటన. నంబూరులో స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం వెల్లడి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది జగన్ మాత్రమే. ఇళ్ల స్థలాల పేరుతో పేదలపై పిడుగులు వేసిన చంద్రబాబు, వైసీపీ నేతల వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.